చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వైద్యో నారాయణ హరి అంటారు, కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జబ్బు చేసిందని క్లినిక్ వెళ్తారా? హరిమనిపించేస్తున్నారు. అరకొర చదువులతో క్లినిక్లు తెరిచి ప్రజల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారు నకిలీ కేటుగాళ్ళు. 10th ఇంటర్మీడియట్లు చదివిన వాళ్లే డాక్టర్ల అవతారం ఎత్తేస్తున్నారు. ఇష్టారీతిన యాంటీబయాటిక్స్ ఇచ్చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఇలాంటి ఫేక్ డాక్టర్స్ భరతం పట్టడానికి ఏకంగా తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి, తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ రంగంలోకి దిగిందంటే అర్థం చేసుకోండి బయట కేటుగాళ్ళు ఎలా రెచ్చిపోతున్నారు. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఏకంగా 41 మంది ఆర్ఎంపీలపై కేసులు నమోదు కావడానికి కారణం అధికారుల పర్యవేక్షణ లోపమే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. యథేచ్ఛగా క్లినిక్లు నిర్వహిస్తున్నా పట్టించుకోకపోవడంతోనే ఆర్ఎంపీలు కూడా ఎంబీబీఎస్ డాక్టర్స్గా చలామణి అవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ఆర్ఎంపీలపై కేసులు నమోదుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ఆర్ఎంపీలపై కేసులు నమోదయ్యాయని చెప్పుకోవాలి. వాళ్ళు అంటే పరిమితికి మించి వైద్య సేవలు అందిస్తున్న నేపథ్యంలో వీటిపై ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయ్యారు. దీంతో ఖమ్మం జిల్లాలో మొత్తం ఆర్ఎంపీలు సంబంధించి క్లినిక్లో కూడా తనిఖీలు సంబంధించి గత కొంతకాలంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఈ మొత్తం 41 మంది ఆర్ఎంపీలు, పిఎంపీలపై కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాట ఆడుతున్నారని ఆర్ఎంపీలు అనేక ఫిర్యాదులు సంబంధించి అందిన నేపథ్యంలో 3454 సెక్షన్ల ప్రకారం కూడా ఈ కేసులు కూడా నమోదైనట్లు తెలుస్తుంది. మొదట మెడికల్ షాపులకు సంబంధించి ఏర్పాటు చేయడం, ఆ తర్వాత 3-4 పడకలకు సంబంధించి ఆసుపత్రిగా మారుస్తున్నారనే ఆరోపణలు కూడా గత కొంతకాలంగా ఉన్నాయి. దానిలో భాగంగానే ఈ తనిఖీలు అలాంటి విషయాలే పెద్ద ఎత్తున కూడా బయటపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఏకంగా ప్రసవాలతో పాటుగా అబార్షన్లు సహితం కూడా చాలామంది ఆర్ఎంపీలు సంబంధించి చేస్తూ భ్రూణ హత్యలకు కూడా పాల్పడుతున్నారన్న విమర్శలు కూడా ఆర్ఎంపీలకు సంబంధించి ఉన్నాయి. లింగ నిర్ధారణ సంబంధించిన పరీక్షలు చేస్తూ ఆడశిశువు వద్దనుకునే వారికి కూడా సహకరిస్తూ పలువురు సొంతంగా కూడా అబార్షన్లు సంబంధించి చేస్తున్నారు. దీంతో వాళ్ళు పెద్ద ఎత్తున లక్షలు కూడా దండుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా గర్భిణులు, చిన్నపిల్లలకు సంబంధించి కూడా చికిత్సలు చేయొద్దు, నిబంధనలకు విరుద్ధంగా అనేది కూడా గతంలో అనేకంగా వారికి ఇన్ఫెక్షన్స్ వచ్చినా కానీ అవి కూడా పాటించకుండా కూడా వాళ్ళ ఆ దిశగా కూడా పెద్ద ఎత్తున పిల్లలకు, గర్భిణులకు స్థాయికి మించి యాంటీబయాటిక్స్ వాడడం, ఇంజక్షన్లకు సంబంధించి వాడడం, ఈ అనేక ఆపరేషన్లకు సంబంధించి చేస్తున్నారన్నది కూడా ఈ మొత్తం టోటల్ ఇన్వెస్టిగేషన్లో కూడా బయటపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా ఉండే ఆర్ఎంపీలని మాత్రం కొంతవరకు విచ్చలవిడిగా యాంటీబయాటిక్ వాడుతున్న వారిని మాత్రం కట్టడి చేసే ప్రయత్నాలు మాత్రం మొదలుపెట్టిందని చెప్పుకోవాలి. తెలంగాణ వైద్య మండలి సభ్యులు, అవర్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ మహేష్ కుమార్ అండ్ మిగతా వైస్ చైర్మన్, మెంబర్స్, ఎలక్టెడ్ మెంబర్స్, నామినేటెడ్ మెంబర్స్, తర్వాత ఐఎంఏ వారి యొక్క టోటల్ 30 మంది సభ్యులు ఈరోజు ఖమ్మం జిల్లా లోపల ఉన్నటువంటి నకిలీ వైద్యులను గుర్తించడంలో ఈరోజు తనిఖీలు నిర్వహించడం జరిగింది. సో దీనిలో భాగంగా దాదాపు 80 మంది నకిలీ వైద్యులను గుర్తించి వారిపైన యాజ్ పర్ ఎన్ఎంసీ యాక్ట్ 34 and 54 ప్రకారంగా వారిపైన పూర్తి స్థాయిలో ఈరోజు ఎఫ్ఐఆర్లు బుక్ చేసి వారిపైన కేసులు నమోదు చేయబోతా ఉన్నాం. నిజామాబాద్, ఆర్మూర్, బాన్సువాడల్లో ఆర్ఎంపీ, పీఎంపీ క్లినిక్లలో తెలంగాణ వైద్య మండలి ఆకస్మిక దాడులు చేసి 15 మంది నకిలీ వైద్యుల్ని గుర్తించారు. ఆయా క్లినిక్లలో విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్లు ఇస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా తెలంగాణ వైద్య మండలి దాడులు నిర్వహించింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా 3 చోట్ల ఆకస్మిక దాడులు జరిగాయి. నిజామాబాద్, బాన్సువాడ, ఆర్మూర్ 3 ప్రాంతాల్లో కూడా దాదాపు 30 నుంచి 50 మంది నిర్వహిస్తున్న ఆర్ఎంపీ, పిఎంపీలకు సంబంధించిన క్లినిక్లలో ఆకస్మిక దాడులు జరిపారు. ఇందులో 15 మంది నకిలీ వైద్యులను కూడా ఈ మెడికల్ కౌన్సిల్ గుర్తించింది. అయితే వారి మీద కేసులు కూడా నమోదు చేయబోతున్నామని, చర్యలు తీసుకోబోతున్నామని కూడా ఈ వైద్య మండలి చైర్మన్ శ్రీనివాస్ వెల్లడించారు. ఏదైతే చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస వచ్చి ఒక ఉదాహరణగా చూసుకుంటే కనుక ఆర్మూర్లో 2 భార్యాభర్తలు వెస్ట్ బెంగాల్ నుంచి ఇక్కడికి వచ్చి సర్టిఫికేట్ లేకుండా వారు
నకిలీ వైద్యులుగా చలామణి అవుతున్నారు. వారంతా కూడా వైద్యం చేస్తున్నారు. వందలాది మందికి మందులు ఇస్తూ చాలా కాలంగా వారంతా కూడా ఇద్దరు కూడా వైద్యం నిర్వహిస్తున్నారు. ఎలాంటి అర్హత లేదని వారి మీద కూడా గుర్తించారు. వాళ్ళ క్లినిక్ను కూడా సీజ్ చేసే అవకాశం ఇప్పుడు కనిపిస్తుంది. ఇట్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 మంది నకిలీ వైద్యులు ఎట్లాంటి అర్హత లేకుండా సర్టిఫికేట్లు లేకుండా నకిలీ సర్టిఫికేట్లు నిర్వహిస్తూ వారంతా కూడా నకిలీ వైద్యులుగా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా కూడా యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ విచ్చలవిడిగా ఇస్తున్నారు అని చెప్పి కూడా గుర్తించడం జరిగింది. ఇది చాలా కలకలం రేపుతున్న విషయం ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో, అమాయకుల ప్రాణాలతో, రోగుల ప్రాణాలతో ఖచ్చితంగా చెలగాటం ఆడుతున్నారని చెప్పి అనుకోవచ్చు. ఈ విషయంలో సీరియస్గా తీసుకున్న తెలంగాణ వైద్య మండలి ఇప్పుడు చర్యలకు ఉపక్రమిస్తుంది. ఎన్ఎంసీ 34, 54 చట్టం ప్రకారం వీరి మీద కేసులు నమోదు చేస్తామని చెప్పి కూడా వైద్య మండలి చైర్మన్ శ్రీనివాస్ వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఏదైతే ఈ నకిలీ డాక్టర్లు ఉన్నారో పిఎంపీ, ఆర్ఎంపీలు, వీరితో పాటు ఆర్ఎంపీ, పిఎంపీలు ఎక్కడెక్కడ వైద్యం నిర్వహిస్తున్నారో వారి పక్కన మెడికల్ షాపుల వాళ్ళు కూడా ఈ ఇష్టానుసారంగా ఏదైతే సర్టిఫైడ్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్స్ లేకుండా వారంతా కూడా యాంటీబయాటిక్స్ కావచ్చు, మందులు కావచ్చు, స్టిరాయిడ్స్ పెద్ద ఎత్తున ఆర్ఎంపీ, పిఎంపీలు చెప్పిన విధంగా ఇస్తున్నారని చెప్పి ఎట్లాంటి ప్రిస్క్రిప్షన్స్ లేకుండా బయట వారికి కూడా ఇట్లాంటి మందులు ఇస్తున్నారని చెప్పి కూడా ఈ వైద్య మండలి గుర్తించింది దాడుల్లో భాగంగా. ఈ నేపథ్యంలో వారి మీద కూడా డ్రగ్ కంట్రోల్ అథారిటీకి అలాగే మిగతా ఉన్నత స్థాయి అధికారులకు కూడా సమాచారం ఇచ్చి ఫిర్యాదు చేస్తామని కూడా ఈ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ దాడుల వ్యవహారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతానికైతే 50 వరకు పిఎంపీ, ఆర్ఎంపీల మీద దాడి చేసిన నేపథ్యంలో 15 మంది నకిలీ వైద్యులుగా గుర్తించారు. ఇంకా జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల కూడా దాడులు జరిగే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో కూడా ఈ విషయంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్య మండలి అధికారులు సూచిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సాయి కిరణ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్. తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి అంచనాల ప్రకారం సుమారు 50,000 నుంచి 53,000 వరకు అర్హత లేని వైద్యులున్నారు. హైదరాబాద్లోని సుమారు 10,000 మంది ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు అధికారులు. ప్రజలు ఇప్పటికైనా మేల్కోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఫీజులు తక్కువని నకిలీ వైద్యుల్ని ఆశ్రయించి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజల ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు, యాంటీబయాటిక్స్ ఎక్కువగా వినియోగించవద్దు, నకిలీ డాక్టర్ల బారిన పడొద్దని చెప్పి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.